హలో బ్రదర్, వెల్కమ్ టు మై ఛానల్. రాబట్టురా, నీ గురించి మాట్లాడుకుంటున్నా. టైం చూస్తే 2:30 అయింది. మాకేమో విపరీతంగా ఆకలి అవుతుంది. పెద్ద సమస్య వచ్చి పడింది. ఏదన్నా డిఫరెంట్ ట్రై చేద్దామని మా బామర్ది అనేసరికి స్ట్రైట్ టు శ్రీ హోటల్ వెజ్ బఫెట్కి తీసుకొచ్చా. వెజ్ బఫెట్ ఎందుకంటే కార్తీక మాసం మా ఇంట్లో చెక్ వేస్తారు. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేట. అందుకే వెజ్ బఫెట్కి వచ్చాం. లోపలికి ఎంటర్ అయిన అంబియన్స్ మాత్రం పీక్స్ మామ. అసలు ఇదంతా ఫ్యామిలీ సెక్షన్ మామ. ఫ్యామిలీ అన్న లవర్స్ బాధపడకండి మావో, మీకు కూడా ఇక్కడే. వెజ్ బఫెట్ వచ్చేసి సపరేట్ సెక్షన్ మావ. పర్ పర్సన్ వచ్చేసి 191 రూపీస్ విత్ ట్యాక్సెస్ ఎక్స్ట్రా మావ. నీట్గా హ్యాండ్ వాష్ చేసుకొని ఇక ఎంటర్ అయిపోయాం మావ. ఫస్ట్ బఫెట్లు ఏమైనా చెక్ చేసుకున్నాం. మిర్చి బజ్జీ. మేము వచ్చేసరికి టైం ఓవర్ అయింది మావ. తర్వాత వచ్చేసి బటర్ నాన్ బాగుంది చూడ్డానికి. అలా అని బటర్ నాన్లో వేసుకోవడానికి ఆలు కుర్మా విత్ బటర్ నాన్. టేస్ట్ మాత్రం సూపర్ మామ. మనం ఇది రైస్లో తినడానికి మామ. దొండకాయ ఫ్రై ఈరోజు స్పెషల్. ఇది దొండకాయ ఫ్రై. రేపు ఇదే ఉండదు మామ, వేరే వేరే ఉంటాయి, డిఫరెంట్ ఉంటాయి. వంకాయ కర్రీ మాత్రం సూపర్ ఉంది మామ. తర్వాత తోటకూర పప్పు కూడా. ఇది వచ్చేసి కొరియాండర్ రైస్ మామ. ఈరోజు కొరియాండర్ రైస్ ఉంటే రేపు టమాటా రైస్ ఉంటుంది. అలా డైలీ డిఫరెంట్ ఉంటాయి బఫెట్లో. మీరు ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. చిప్స్ తర్వాత వచ్చేసి వైట్ రైస్. మా వాళ్ళకి ఏమో ఆగట్లేదు మామ. అందరు ప్లేట్ తీసుకుందాం అంటున్నారు. కాకపోతే మనకు చూపెట్టాలి కాబట్టి చూపిస్తున్నా. సాంబార్ కూడా బాగుంది మామ. నా సాంబార్ మంచిగా ఉంది. సాంబార్ టేస్ట్. టమాటో చట్నీ, మన తెలంగాణ స్పెషల్ పచ్చి పులుసు, ముద్దపప్పు. ఇది వచ్చేసి పెరుగు చట్నీ మామ. మనకి కర్డ్, పెరుగు, నెయ్యి మాత్రం వేరే మామ. ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు. కారప్పొడి, మామిడికాయ చట్నీ. ఇది వచ్చేసి సాల్ట్, బీపీని పెంచడానికి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ స్వీట్ మామ. డబుల్ కా మిఠా సూపర్గా ఉంది మామ. ప్లేట్ తీసుకున్నాం. మావాడు స్టైల్గా ఏదన్నా హెల్దీగా కావాలన్నా అన్నాడు. కీరా ఒకటి, క్యారెట్ ఒకటి వేసా. తర్వాత బజ్జీ వేసుకున్నాం. బజ్జీ వేసుకొని ఒక బటర్ నాన్ వేసుకున్నా. ఫస్ట్ బటర్ నాన్ విత్ ఆలూ కర్రీ తిందామని మావాడితో చెప్తున్నా. మావాడు ప్రాణం ఆగలేక వాడు రైస్ కూడా వేయి బావా అని రైస్ కూడా వేసుకున్నాడు. నేను మాత్రం ఒక బటర్ నాన్, ఆలూ కుర్మా వేసుకున్నా. మావాడు డిఫరెంట్గా ట్రై చేద్దామని బటర్ నాన్లో ఫ్రై కూడా వేసుకుండు, దొండకాయ ఫ్రై. ఇది మా ఫైనల్ ప్లేట్. ఇది మావాడి ప్లేట్, నాది కాదు. నాది ఓన్లీ బటర్ నాన్ విత్ ఆలూ కర్రీ. టేస్ట్ చేద్దామా? టేస్ట్ చూసి చెప్తే ఎలా ఉందో. టేస్ట్ మాత్రం యావరేజ్ కాకుండా సూపర్ మామ. సూపర్ అంటే సూపర్ ఉంది. దాంతోపాటు మనోడు రివ్యూ కూడా తీసుకున్నాం. ఎలా ఉందిరా అని అడిగాను. వాడు చెప్పిన మాట, ఇంక వీడైతే తినడం కోసమే పుట్టినట్టుంది. యుద్ధమే చేస్తాడు మామ. అన్ని టేస్ట్ చేసామా. ఫైనల్గా పెరుగుకి వచ్చాను. పెరుగు కూడా స్వీట్ ఉంది. ఇది మావాడి ప్లేట్. బఫెట్లో ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో అన్ని వీడి ప్లేట్లోనే ఉన్నాయి మా. కొర్ర రైస్, రుచి పలావ్, అరికెల టమాటా రైస్, మునగాకు కూర, పునగంటి కూర, బూడిద గుమ్మడికాయ కూటు, తెలగపిండి పొట్లకాయ కూర. రివ్యూ అడిగా మా వాళ్ళని. 10కి ఎన్ని ఇస్తారని అడిగితే 10కి 9 చెప్పారు మామ. ఇదంతా అన్లిమిటెడ్ బఫెట్ మామ. ఎంత టైం అయినా స్పెండ్ చేయొచ్చు, ఎంతైనా తినొచ్చు. లాస్ట్కి బిల్లు కట్టరా బామర్దంటే బ్యాలెన్స్ పేమెంట్ ఇవ్వండి, ఇట్టాడిదేదో అవుద్దని అన్నిసార్లు అడిగారు. పెద్దోడి నువ్వు ఉండగా బిల్లు నేనేం కడతా బావా అని నాకు దోశారు మామ. బిల్లు వచ్చేసి 629 రూపీస్ అయింది విత్ GST. అన్నీ వేసారు మామ. లైట్ బిల్, ఫ్యాన్ బిల్ అన్నీ మన మీద వేసారు. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఇది ఎక్కడో కాదు మామ, మన ఖమ్మం బైపాస్ రోడ్లో HP పెట్రోల్ బంక్ పక్కన శ్రీ హోటల్. ఇదే కాకుండా వీళ్ళ దగ్గర లగ్జరీ రూమ్స్, పార్టీ రూమ్స్, బారు, అవుట్డోర్ క్యాటరింగ్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి మామ. వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి మామ, ప్లీజ్. So please I want to reach 1 million likes. Okay, thank you.